అతను ఎలక్షన్ ముందు నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నాడు, అలాగే నిన్న కూడా చేశాడు. ఈరోజు ఆ దాడి జరిగిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే విపిఆర్ కుటుంబానికి అటువంటి సంస్కృతి కాదు, చరిత్ర కాదు. అందులో మేము తెలుగుదేశం పార్టీలో ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం. పార్టీది అలాంటి సంస్కృతి కాదు. కాబట్టి ఇలాంటివన్నీ మేము ఎప్పుడూ ప్రోత్సహించము. అతను మాట్లాడిన మాటలు ఎవరో ఎందుకు, ఇంతమంది మీరు విలేకరుల సోదరులు ఉన్నారు. నేను నిన్న పడుగుపాడులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్ళి నడుస్తూ ఉన్నాను. ఆల్రెడీ ప్రెస్ మీట్ అయిపోయింది, లైట్ పోద్దని. అయిపోయినాక నేను మళ్ళీ తిరుగుతూ ఉన్నాను కొన్ని ఇళ్ళు. ప్రెస్ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకొని వచ్చారు. అమ్మ మీ గురించి ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నారు, ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నాడమ్మా ప్రసన్న మీ గురించి, దాన్ని ఖండించాలమ్మా అని చెప్పి వచ్చారు. నేను అప్పటికి నాకు అసలు తెలియదు, మీ వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. సో నేను అది అప్పటికే 8 o'clock అయిపోయింది. నేను అసలు ఏంటి అని కనుక్కునేటప్పటికీ ఇది విన్న అభిమానులు మీ ప్రెస్ వాళ్ళలాగే వాళ్ళు ఎవరు ఇది చేస్తారో మనకు తెలియదు. అప్పటికి తప్పే, ఎవరు చేసినా తప్పే. నేను దాన్ని తప్పకుండా ఖండిస్తున్నాను. అదేవిధంగా కార్యకర్తల్ని నేను ఆపగలిగాను. అభిమానులు బీపీఆర్ ఫ్యామిలీకి జిల్లా మొత్తం అభిమానులు ఉన్నారు. ఎవరు వాళ్ళ కడుపు మండి ఆడవాళ్ళని ఇలా మాట్లాడుతున్నారు, ఏ మహిళలు ఇది వెళ్ళారో అది మనకు తెలియదు. దానికైతే నాకు అసలు తెలియదు, సంబంధం లేదు. నా పైన చేసిన దానికే అభిమానులు తట్టుకోలేక ఇది చేశారు. అతను ఈరోజే కాదు, ఎప్పుడు కూడా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం అతనికి అలవాటు. గతంలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి అదే అలవాటు. భువనేశ్వరమ్మని గురించి మాట్లాడారు, తర్వాత వంగల్పూడి అనిత గారి గురించి మాట్లాడారు, ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ ముందు తర్వాత కూడా ఇంకా ఎంతోమందిని గురించి వాళ్ళు మాట్లాడున్నారు. సో అది వాళ్ళకి ఇదేం కొత్త కాదు. వాళ్ళు మహిళలు అంటే ఆ పార్టీ నాయకులకి అమిత లోకవ, ఎందుకో అది మనకు అర్థం కాదు. అమిత లోకవ వాళ్ళకి. 100% దాడులు చేయడం మంచి సంస్కృతి కాదు. కానీ వీళ్ళ సంస్కారహీన మాటలకి ఏ అభిమానులో వాళ్ళ కడుపు మండి ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పి అది చేశారు.